నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 10వ శ్లోకం. భృంగావళీ చ మకరందరసానువిద్ద జంకారగీత నినదై సహసేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తుమ్మెదల సమూహాలు కూడా మకరందాన్ని ఆస్వాదించి దాని వలన కలిగిన జంకార మధుర స్వరాలతో కూడి నిన్ను సేవించడానికి ఆ తామర పువ్వుల మధ్య నుంచి బయటకి వస్తున్నాయి. ఓ శేషగిరివాస, శ్రీ వెంకటేశ్వర స్వామి, నీకు శుభోదయమగునుగాక. ఇక్కడ ఒక చిన్నదే అయినప్పటికీ గొప్ప విషయం ఉంది. ఆ తుమ్మెదలు తమ పని చేస్తూనే ఉన్నాయి, కాని అది కేవలం పని కాదు, అది ఆనందం. అదే ఆనందం సేవగా మారింది. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించండి. మనం కూడా రోజు ఎన్నో పనులు చేస్తుంటాం, కానీ చాలాసార్లు దాన్ని బర్డెన్గా ఫీల్ అవుతాం. అదే పనిని కొంచెం ఇష్టంతో చేస్తే, కొంచెం ఆనందంతో చేస్తే మనలోనే మార్పు వస్తుంది. మనసు లైట్గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. మనం చేసే పని మారాల్సిన అవసరం లేదు, మన యాటిట్యూడ్ మారాలి. ఆ తుమ్మెదలు నేర్పుతున్నది ఇదే. పని చేస్తూనే దాన్ని ఆనందంగా అనుభవించాలి. అప్పుడు పని పూజగా మారుతుంది. గుర్తుంచుకోండి, పని భారం కాదు, మన భావం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి పనిని ప్రేమతో చేయండి, జీవితం సార్థకమవుతుంది. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 10వ శ్లోకం అర్థం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.